ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేయడం జరుగుతుంది. పరలోకపు తండ్రి రాత్రికాలపు అనుదిన ఆత్మీయ వాక్యము కార్యక్రమంలో మనము ఈరోజు కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మరొక మారు చదువుకుందాము. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించుదాం. మనం ఎవరైనా ఒక వ్యక్తి నుండి, ఒక మనుష్యుడి నుండి లోక సంబంధమైన ఏదైనా మేలును పొందుకుంటే, అతడు మనకు మేలును కలిగించినట్లయితే అతడివి ఎంత వీలైతే అంతగా ఆకాశానికి ఎత్తుతాం. ఎన్నో రకాలుగా పొగుడుతూ మరి ఒకానొక సందర్భంలో వారిని మనం దేవుని స్థానంలో కూడా నిలబెట్టి ఆకాశానికి ఎత్తి పొగుడుచుంటాం. ఏది ఒక కొంత లోక సంబంధమైన మేలును మనం పొందుకోవడం చేతనే, ఒక మనుష్యుని నుండి మనం ఒక లోక సంబంధమైన మేలును పొందుకోవడం వల్ల చేతనే అతన్ని ఎంతగానో పొగుడుచు ఆకాశానికి ఎత్తుతూ ఉంటాం. కానీ మన పరలోకపు తండ్రి అయిన యెహోవా మనం పాపులమై ఉండగానే మనను అనేక పాపపు బంధకాల నుంచి రక్షించి మనకు ఒక క్షమాపణను ప్రసాదించున్నాడు. మన విషయంలో ఆయన జాలి, దయ, ప్రేమని, అనురాగాన్ని కలిగి ఉన్న దేవుడు మన దేవుడు. మరి మనకు క్షమాపణ కలిగి, మన పాపులమై ఉండగానే మనల్ని క్షమించిన దేవునికి మనం ఎన్ని రకాలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉందో మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాము. ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్న విషయం ఏమిటనగా, నేను దేవుని బలిపీఠం నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును అనే కీర్తనలో దేవుని బలిపీఠము నందు దేవుని యందు ఆనంద సంతోషములు సమృద్ధిగా కలవు. అట్టి దేవుడిని నేను చేరుదును, ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని కీర్తనకారుడు అనటంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటనగా, సమస్త సంతోషములకు, ఆనందములకు నిలయం మనం ఆరాధించే ప్రభువు అని మనం గ్రహించాలి. ప్రభువును కలిగి ఉన్న ప్రతి వారు ధన్యులే. వారు అంతులేని సంతోషములకు, ఆనందములకు సంపూర్ణ అర్హులే. కానీ తమ తమ క్రియల చొప్పున ఆ ఆనంద సంతోషాలను మనం పొందలేకపోవటాన్ని కూడా మనం గ్రహించాలి. ఆయన కృపలో మనం భద్రంగా ఉండి ఆనంద సంతోషములను పొందుకోవాలని అందరం అనుకుంటాం. కానీ ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకొనుటకు మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలను, మనం పాటించవలసిన నియమాలను మనం పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. పరలోకపు తండ్రి అయిన యెహోవా యొద్ద సమస్త సంతోషములు, ఆనందములు నిగుడీకృతమై ఉన్నాయి అనటం ఎంత నిజమో, మరి ఆ ఆనందాలను, సంతోషాలను పొందుకోవడానికి మనం ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది కూడా, ఎన్నో అవమానాలను, బాధలను, ఇబ్బందులను భరిస్తూ నిరీక్షణ గల వారిమై మనం ప్రార్థిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగాలనేది కూడా అంతే నిజం. ఈ విధంగా మనం జీవించిన ఎడల మనం ఆనంద సంతోషములు కలగజేయ దేవుని యొద్దకు చేరగలము. ఈ రోజులలో సహించుకోవటం, భరించటం, నిరీక్షణ కలిగి ఉండటం వంటి విషయాలను ప్రక్కన పెట్టి ఏవేవో తాత్కాలికమైన ఆనందాల వెంట మనుషులు పరుగులు తీయటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మనం వెళ్ళే చర్చి విషయంలోనే చూసుకుందాం. చర్చిలో మన తోటి మిత్రులను కొంతమంది తీసుకున్నట్లయితే, దేవుడిని ఎరిగిన మనలో కొంతమంది 3 గంటల సేపు ఒక సినిమాకి కేటాయిస్తారు. సినిమాకి కేటాయించి వెళ్ళి సినిమాను చూడగలుగుతారు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థనలో గడపలేకపోతున్నారు. మరి ఆదివారం ఆరాధన ఉదయం 9:30-10 గంటలకు స్టార్ట్ అవుతుందనగా చాలామంది 11:30-12 గంటలకు వచ్చి జాయిన్ అవుతుంటారు. మరి ఇట్లాంటి విషయాలని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వారిలో మరి దేవుని సన్నిధికి చేరుకుందాం, దేవుని యొద్ద మొరపెట్టుకుందాం, ఆయన పాదాల చెంత గడుపుదాం, ఆయన అంటే ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట అనేది 1000 దినముల కన్నా శ్రేష్టమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఆ ఒక్క ఆదివారం రోజు కూడా అతి బలవంతంగా 11:30-12 గంటలకు ఆరాధనకు నడిపింపబడి, ఆరాధనలో ఫైనల్ ప్రేయర్ చేసుకొని మన యొక్క అతిక్రమణ క్రియలను కొట్టివేమని ప్రభుకు విజ్ఞాపన చేసుకొని వెళ్తాం.
మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు యథావిధిగా మనకు లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన సంతోషాలు ఇవే తప్ప మరి పరలోకపు తండ్రి మనని పాపులమై ఉండగానే మనకు క్షమాపణ కలిగజేసిన పరలోకపు తండ్రిని స్తుతించుకోవాలి. ఆయన కోసం ఆరాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోయి ఆచార సంబంధంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏం చేయాలనుకుంటే ఈ అతిక్రమణలన్నింటి కొట్టివేసే ప్రభువుని మనం ఇప్పుడు ఈ సమయంలో మనం మొరపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనలో మేము క్రమబద్ధంగా ముందుకు సాగుతాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి, మనలో ఒక మార్పును తెచ్చుకొని మనం ముందుకు సాగాలి. అయితే ఈ విధమైన లోపభూయిష్టమైన భక్తిలో గడుపుచు ఆయనని చేరాలంటే చేరలేము, ఆయన ఆనంద సంతోషములను పొందుకోవాలంటే పొందలేము. కనుక మనల్ని మనం సజీవయాగంగా ప్రభుకు సమర్పించుకోవాలి. మనల్ని మనం ఆ పరలోకపు తండ్రికి అంకితం చేసుకోవాలి. దేవా, ఇక జీవించున్నది నేను కాదు, నాలో ఉన్న నీవే ప్రభువా నాలో జీవించేది. నా కన్నులు తెరువు ప్రభువా, సహించుకునే సహనాన్ని, నిరీక్షణలో ఉండే ఓపికని నాకు ప్రసాదించు తండ్రి. దివారాత్రులు నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నీ ఆజ్ఞలను గైకొంటూ ప్రార్థనాపరులమై మేము ఉండునట్లుగా మమ్మల్ని నడిపించు దేవా అని ప్రార్థిస్తూ ముందుకు సాగినప్పుడు ఆయన ఆనంద సంతోషాలకు, ఆయన కృపకి మనం పాత్రులమవ్వడం జరుగుతుంది. ఆనంద సంతోషంలోని దేవుడు మాత్రమే మనకు కలుగజేస్తాడని కీర్తనకారుడు మనకు తెలియజేయడాన్ని మనం ఎంతో గమనించాలి. ఆనంద సంతోషములకు నిలయం కర్త ప్రభు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి అంటే దేవునిలో ఆనందించమని పౌలు గారు చెప్తున్నారు. కానీ తాత్కాలిక ఆనందాలైన లోక సంబంధమైన వాటి గురించి కాదు, మరి ఇంకా వేరే తాత్కాలిక సుఖాల గురించి కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఉండడం నేర్చుకుందాం. ఆయనలో ఉండి ఆయన అందించే ఆనంద సంతోషాలను పొందుకుందాం. ఈ విధంగా మరి ఈ వాక్యాన్ని మనం ఆపాదించుకొని మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆ కీర్తనని మనం విశ్లేషించుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో అందరం ఏకీవించి ప్రార్థించుకుందాం. అవును తండ్రి, పరశుద్ధుడా, పరమ పవిత్రుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి, కరుణామయుడా, జీవాధిపతి. అవును దేవా, మరి మేము పాపులమై ఉండగానే మాకు క్షమాపణ కలుగజేసిన దేవుడు గనక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మేము ఎల్లవేళలా మీ బలిపీఠమునొద్దకు మరియు మా అందరికీ ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుతాము తండ్రి. దేవా, నా దేవా అని సితారా వాయించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న కీర్తనకారుని వల్ల మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరి మా అవిధేయతను బట్టి, మాకు ఉన్నటువంటి లోపాలను బట్టి మమ్మల్ని తృణీకరించకండి తండ్రి. మమ్మల్ని మా చేయి విడవకండి ప్రభువా. మీకు మహిమకరంగా మేము జీవించుటకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదింపజేసి నడిపించండి తండ్రి. ఎల్లవేళ మిమ్మల్ని స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా మేము ఉండటకు సాయం చేయండి తండ్రి. మా తల్లిదండ్రులని, మా పిల్లలని, మాలో చిన్నలని, పెద్దలని, మా బంధువులని, సమస్త విశ్వాసులని, సువార్త ప్రకటించే వారిని, దైవజనులని, మిషనరీస్ని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యానుసారంగా మా జీవితం ముందుకు సాగుటకు సహాయం చేసి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని కరుణించి కటాక్షించి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి నడిపించండి తండ్రి. మా అతిక్రమణ క్రియలను కొట్టివేసి మరి మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.